సొంత వారెవరో కాసేపు విందాం. సొంత వాళ్ళు ఎవరంటే, మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? నేనే చెప్తా. అందరు అడిగితే చాలా విషయాలు చెప్తారు. సహజంగా మీ సొంత వాళ్ళు ఎవరని గనక మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే, సొంత వాళ్ళు ఎవరనే విషయాన్ని మనం గనక అడిగితే, మన పుట్టిన దగ్గర నుంచి 20-30 ఏళ్ళ వరకు, పెళ్ళయ్యేంత వరకు కూడా ఏం చెప్తామంటే, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బాబాయి, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, మామయ్య, అత్తమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య. సొంత వాళ్ళు ఎవరని నేను అడిగితే పెళ్ళయ్యే వరకు నువ్వు చెప్పే ఆన్సర్ ఇది. పెళ్ళైన తర్వాత నీ సొంత వాళ్ళు ఎవరని గనక అడిగితే ఏం చెప్తామంటే, నేను, నా భర్త, నా భార్య, నా 2 పిల్లలు, 3 పిల్లలు. ఎందుకు మారిపోయింది? పెళ్ళి కాకముందేమో సొంత వాళ్ళంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బాబాయ్, పిన్ని, అత్తమ్మ, మామయ్య, పెదనాన్న, పెద్దమ్మ అని చెప్పిన నువ్వు పెళ్ళైనాక సొంత వాళ్ళు ఎందుకు మారిపోయారు? భర్త, భార్య, పిల్లలు అనే స్టేజ్కి మనము ఎందుకు వచ్చేసాం అంటే, సొంత వాళ్ళు మారిపోయారా పెళ్ళైనాక? పెళ్ళయ్యాక సొంత వాళ్ళు అనేది మారిపోయారు అన్న సంగతి మనకి అర్థమైపోయింది. అంటే ఎందుకంటున్నానంటే, సరే ఓకే, నా సొంత వాళ్ళు అంటున్నావుగా, నా భర్త, భార్య, నా పిల్లలు నా సొంత వాళ్ళు అంటున్నావు కదా, వీళ్ళు నిజంగా నీ సొంత వాళ్ళు అయితే నీతోనే ఎప్పుడు వీళ్ళు ఉండాలి, నువ్వు చచ్చాక కూడా ఉండాలి వాళ్ళు. ఏమండి, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను రా, నాతో వస్తావా? కూతుర్ని అడుగు, అబ్బాయిని అడుగు, భర్తను అడుగు, భార్యను అడుగు. సొంత వాళ్ళు అన్నావుగా, నీ సొంత వాళ్ళైతే నువ్వు చచ్చిపోయినా నీతో రావాలి, నీతోనే ఉండాలి. సొంత వాళ్ళైతే నువ్వు ఎవరైతే సొంత వాళ్ళని అనుకుంటున్నావో ఆ సొంత వాళ్ళు నువ్వు చచ్చాక కూడా నీతోనే ఉండాలి, నీతోనే రావాలి. మరి ఎవరు రారే? మరి సొంత వాళ్ళు ఎవరనే విషయాన్ని మనకు బైబిల్లో ఒక ఆయన చెప్తాడు. ఆయన కూడా ఎప్పుడు చెప్తాడు? 147 సంవత్సరాల వృద్ధాప్యములో మంచం మీద ఉండి ముసలాడగా ఉన్నటువంటి ముసలయ్య, పెద్ద ఆయన, తాను చనిపోయే ఆ క్షణాల ముందు మరణ వాంగ్మూలం అంటారు, చూసారా? చనిపోయేటప్పుడు మాట్లాడే విషయాన్ని మరణ వాంగ్మూలం అంటారు. మరణించేటప్పుడు మాట్లాడేదానిని మరణ వాంగ్మూలం ఇస్తాడు. పిల్లల్ని పిలుస్తాడు. 12 మంది పిల్లలు ఆయనకి, 12 మెంబర్స్. అందరిని పిలుస్తాడు. నాన్న అయిపోతుంది, నీకు నేను వెళ్ళిపోతున్నాను, నాకు పిలుపు వచ్చేసింది. పిల్లలందరినీ పిలిచి చచ్చిపోయే ముందు ఏం మాట్లాడతాడంటే, ఆదికాండం 49వ అధ్యాయం చూద్దాం అందరం కూడా. 28, 29 వచనాలు చూద్దాం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు. ఇశ్రాయేలీలు వాళ్ళ తండ్రి ఎవరు చెప్పండి? యాకోబు గారు. వారి తండ్రి యాకోబు గారు వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు యాకోబు తన పిల్లలందరిని పిలిచి వారికి ఆజ్ఞాపించుచు ఏమన్నాడంటే, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు. ఎలా ఉండిద్దంట అసలు ఇది? తాను కన్న పిల్లలు అందరినీ పిలిచి నా సొంతోళ్ళ దగ్గరికి వెళ్తున్నానంటే కోపం రాదా వాళ్ళకి? ఏమండి, చిన్నప్పుడే 12 మంది పిల్లలైతే వాళ్ళలో ఏసేవారు కొంచెం ఎక్కువగా ప్రేమించాడని మిగిలిన వాళ్ళు ఏం చేశారు? అతని మీద పగ, అసూయ, ద్వేషాన్ని పెంచుకొని చంపాలనుకోలేదు. తన సొంత తమ్ముడిని మాకన్నా ఎక్కువగా నా వాడు అన్నట్టుగా, నా బిడ్డ అన్నట్లుగా ప్రేమించేసరికి మిగిలిన 10 మంది యోసేపుని ఎలా చంపాలని ప్రయత్నించారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వృద్ధాప్యంలో అందరిని పిలిచి కొడుకుల్ని యోసేపుతో సహా, నాన్న నా సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను రా అన్నాడు.
నీ కడుపున పుట్టిన పిల్లలు మేము కదా నీ సొంతోళ్ళు? ఏమండి, ఇప్పుడు మీరందరూ కూడా నీ సొంత వాళ్ళు ఎవరంటే మీరేం చెప్తారు? ఆ మాటలు మీకు అర్థం అవ్వాలి. మీ సొంత వాళ్ళు ఎవరంటే మీరేం మాట? నా భర్త, నా 2 పిల్లలు, నా 3 పిల్లలు అంటారు. పిల్లల్ని పిలిచి పిల్లల ముందు అబ్బాయి నా సొంతోళ్ళ దగ్గరికి వెళ్తున్నానంటే వాళ్ళకి మండదా? అరే మేముగా నీ కన్న పిల్లలము, మేము నీ సొంతోళ్ళం కాదా? కాదు కాబట్టి చెప్తున్నాడా? మరి వెళ్ళాడు ఎంతకి? 33 ఒకసారి మనం ఆలోచన చేస్తే, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను. సొంత వాళ్ళ దగ్గర చచ్చిపోయి సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. సొంత వాళ్ళు ఎవరనే విషయాన్ని అక్కడనే 31వ వచనంలో అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అని శారాను పాతిపెట్టి, అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి అంటే లిస్ట్ మాట్లాడుతున్నాడు. యాకోబు తన పిల్లలని పిలిచి ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాయనా నా సొంతోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. వాళ్ళ పేర్లు అబ్రహాం అన్నాడు, ఇస్సాక్ అన్నాడు. ఇస్సాక్ వీళ్ళ నాన్న కదా. అంటే ఇప్పుడు ఈయన తన పిల్లల్ని విడిచిపెట్టి సొంతవాడు వాళ్ళ నాన్న గురించి ఆలోచిద్దాం. 35వ అధ్యాయం ఆఖరి వచనం, ఆదికాండం 35 ఆఖరి వచనంలో, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికెళ్ళాడు? ఆయన వాళ్ళ పితరుల వద్దకు వెళ్ళాడు. ఇస్సాకు గారు కూడా వాళ్ళ నానే కదా, అబ్రహాం గారు. ఆయన గురించి కూడా చూద్దామా? 25వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈనాడికి వెళ్ళాడు. ఏంటండి, యాకోబు తన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇస్సాకు వాళ్ళకి వెళ్ళాడు. అబ్రహాము తన పితరులంటే ఎవరు? నిజంగా అబ్రహాముకి పితరులంటే, ఇప్పుడు అబ్రహాం యొక్క నాన్నగారు తెరహు గారు ఏమన్నా దేవుని నమ్ముకున్నాడా? మీరు చెప్పట్లేదు నాకు. అబ్రహాం కల్దీయ ప్రాంతంలో ఊరు పేరే ఊరు. పరామర్శిక శాస్త్రవేత్తల యొక్క తవ్వకాలలో బయలుపడిన విషయం ఏంటంటే, ఊరు అనేటువంటి ఊరు ఒక విగ్రహారాధన, చంద్రారాధన చేసే, బహుదేవతారాధన చేసేటువంటి ఊరు అది. కల్దీ ప్రాంతం. కల్దీయుడైన నెబుకద్నెజరు అని ఉంటుంది. ఆయన కూడా ఎవరు? కల్దీయుడే. ఏది మనం చెప్పాను కదా మీకు బుధవారం, నిమ్రోద్ దగ్గర నుంచి ఈ బ్యాచ్ మొత్తం వచ్చారు కదా, అష్షూరీయులు అలాగే మరి కల్దీయులు చెప్పాను కదా మన మీకు. బహుదేవతారాధన, ఒక విగ్రహాన్ని పెట్టలేదు కల్దీయుడే అని నెబుకద్నెజరు గారు. కాబట్టి ఊరు అనే ప్రాంతము బహుదేవతారాధనలో ఉన్నటువంటి ఊరిలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దగ్గర నుంచే దేవుని నమ్ముకోవటం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ నాన్నగారు తెరహు గారు కానీ, వాళ్ళ తాతగారు అబ్రహాం యొక్క తాతగారు నాహోరు కానీ వీళ్ళెవరు దేవుని నమ్ముకోలేదు. మరి నమ్ముకోనప్పుడు అబ్రహాము చనిపోయి పితరుల యొద్దకు పోయాడంటే అర్థం ఏంటి? వాళ్ళ పితరుల జాబితా ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు చూడొద్దులే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఉంటుంది పితరులు ఎవరు. హేబేలు, హానోకు, నోవహు, ఈ బ్యాచ్ మొత్తం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు, విశ్వాస వీరుల యొక్క జాబితాలు ఉన్నటువంటి వాళ్ళు. అక్కడికి అబ్రహాం గారు వెళ్ళాడు, పితరుల వద్దకు వెళ్ళాడు. ఎందుకు అబ్రహాం ఎక్కడున్నాడండి, ఎవరు వెళ్ళాడండి అని కనుక మనం ఆలోచిస్తే, విశ్వాసులందరూ ఎక్కడికి వెళ్తారో ఆడికి వెళ్ళాడు. అసలైన విశ్వాసులకు తండ్రి కూడా, విశ్వాసం మనకు కర్త అయినటువంటి యేసు ఆడికి వెళ్ళాడు, ఆయన ఆడికి వెళ్తాడు. నేడు నీవు నాతో యేసు ఎవరితన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే, అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా విశ్వాసులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులందరూ వెళ్ళే స్థలమే పరదేశి.
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు దొంగోడితో చెప్తాడు. అంటే చనిపోయిన విశ్వాసులందరూ వెళ్ళేటువంటి ప్లేసే అబ్రహాం గారు కూడా వెళ్ళాడు. అలాగే లాజరు గారు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన కూడా అక్కడికే వెళ్ళాడు. చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళేటువంటి ప్లేస్ ఏదంటే అబ్రహాం ఉన్న ప్లేసే. పైగా లాజరు గురించి ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే అది అబ్రహాం యొక్క, ఒకసారి చూడండి 16వ అధ్యాయము లూకా సువార్తలో నుండి. సొంత వాళ్ళు ఎవరో మనం వింటున్నాం ఇప్పుడు. ఆ దరిద్రుడు చనిపోయి, పేద లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు, అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అంటే అర్థం ఏంటండి అసలు? అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి అసలు? రొమ్మున, అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు లాజరు గారు. ఇప్పుడు సహజంగా మనం ఆలోచన చేస్తే, తల్లి తన బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి పాలు ఇవ్వటానికి తన రొమ్మున ఆనించుకొని ఆ బిడ్డకి పాలిస్తుంది. బిడ్డని తన రొమ్మున ఆనించుకుంటుంది, బిడ్డని తన రొమ్మున ఆనించుకుంటుంది తల్లి. అంటే ఆమె తన ప్రేమతో, తన బిడ్డను ప్రేమించి ప్రేమతో తన పాలు ఇవ్వటం అనేది, అంటే రొమ్మున ఆనుకోవటం అనేటువంటి అర్థము తల్లి తన ప్రేమను. మీరందరూ కూడా నిస్సికి నేను బాప్టిజం ఇచ్చినప్పుడు నేను నా బిడ్డని నా గుండెకి హత్తుకున్నాను. మీరు వచ్చిన వాళ్ళు చూశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఏడ్చారని నేను విన్నాను. ఇటు వాట్సాప్లో కూడా మీరు చూశారు. విజయలక్ష్మి హాస్పిటల్లో జ్యోతమ్మ నిస్సిని కంఠానికి లోనికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు వెయిట్ చేసి ఆ తర్వాత ఆ బిడ్డని తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. నేను హత్తుకుంటా నా బిడ్డని. అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డని నా చేతిలో పెట్టిన ఎలాంటి ఆ అనుభూతిని నేను పొందాను నా బిడ్డ విషయంలో. 20 ఏళ్ళు అయిన తర్వాత తను మరలా తిరిగి జన్మించినప్పుడు, క్రొత్తగా జన్మించినప్పుడు అదే బిడ్డను దేవుడు నాకు తిరిగి నా కవిగిలో పెట్టినప్పుడు నా గుండెని హత్తుకున్నాను నా బిడ్డని. అంటే ఎందుకు అంటున్నానంటే, రొమ్మున ఆనుకోవటం అనే విషయం మీకు అర్థం అవటానికి, గుండెలకు హత్తుకోవటం అనే విషయం మీకు అర్థం అవటానికి, ప్రేమించే వాళ్ళ విషయమై ఇంకా మీకు బైబిల్లో నుంచి క్లారిఫికేషన్ మీకు కావాలంటే, యోహాను సువార్తలో ఎక్కువగా మనకి యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఉంటుంది. చాలాసార్లు ఉంటుంది అది. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పదే మనము యోహాను సువార్తలో మనం చూస్తాం. ఇంతకీ యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఎవరు? యోహాను గారు. యేసు రొమ్మున ఆనుకోవటం అంటే ఏంటో కూడా మనం విన్నాం. అక్కడే ఉంటుంది 21వ అధ్యాయం. ఒకసారి కనుక మీరు చూస్తే యోహాను సువార్తలో నుంచి 21వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి విని ముందుకెళ్దాం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. యేసు రొమ్మున ఆనుకున్నవాడు అనగా యేసు ప్రేమించినవాడు. అంటే మీకు అర్థమవటానికి, యేసు రొమ్మున ఆనుకోవటం అంటే అర్థం యేసు ప్రేమించిన శిష్యుడు. నిస్సిని నా గుండెకు నేను హత్తుకున్నానంటే నేను ప్రేమించిన నా బిడ్డ. దేవుడు నాకు క్రొత్త జన్మతో మరొక బిడ్డని, ఆ బిడ్డని నా కబూర్లో పెట్టాడు. యేసు రొమ్మున ఆనుకోవటం అంటే యేసు ప్రేమించిన శిష్యుడు. అలాగే అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి లాజరు వెళ్ళాడంటే అక్కడ ఉన్న వాళ్ళ చేత ప్రేమించబడటానికి వెళ్ళాడు లాజరు. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చబడటానికి, ప్రేమానురాగాలని తీసుకోవటానికి, ఆదరించబడటానికి, వాళ్ళ ప్రేమను పొందుకోవడానికి లాజరు అక్కడికి వెళ్ళాడంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు అలా ప్రేమించే వాళ్ళు లేరా అంటే లాజరు పరిస్థితి ఎలా ఉందండి? లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉంది?
దరిద్రుడు అని విన్నాం కదా. ఏమండి, బేదలాజరుకి అమ్మా నాన్న లేరా? అక్క చెల్లి లేరా? అన్న తమ్ముడు లేరా? అత్త మామలు లేరా? పిన్ని బాబాయ్ లేరా? పెదనాన్న పెద్దమ్మ లేరా? అసలు రక్త సంబంధం లేకుండా అలా డైరెక్ట్గా వచ్చాడండి ఆయన. లాజరుకి నా అన్నవాళ్ళు రక్త సంబంధికులు ఎవరూ లేకుండానే డైరెక్ట్గా వచ్చాడేంటి? ఖచ్చితంగా లాజరు గారికి అందరూ ఉన్నా అలాంటి పరిస్థితులు ఎవ్వరు రారు ఆదరించడానికి, ప్రేమించడానికి. యోబు గారికి ఆస్తులన్నీ పోయిన తర్వాత తన బంధువులు, స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు, తన భార్య సైతం కూడా అసహించుకునే పరిస్థితి అయిపోయాడు. ఎవరు? యోబు. ఎందుకనంటే ఆస్తులు పోయినాయిగా. మళ్ళీ ఆస్తి వచ్చిన తర్వాత ఏడుస్తా వచ్చారు. అప్పుడు నువ్వు ఎన్ని బాధలు పడ్డప్పుడు ఎవరు రాలేదు. మరలా దేవుడు దీవించిన తర్వాత ఒక బంగారు ఉంగరము, కొంత సొమ్ము తెచ్చారంటండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారండి అందరూ కూడా, లేని వాళ్ళకి ఎవరు? అవును కదండి, లేని వాళ్ళకి ఎవరు గిఫ్ట్లు? ఉన్న వాళ్ళకే ఇస్తారు. పెళ్ళి జరుగుతూనే ఉంది. ఎవరైనా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ. ఏమండి, ఆషాఢ మాసంలో పెళ్ళి ఏంటండి? క్రైస్తవులకు సిగ్గుండాలండి అసలు. నిజమండి, క్రైస్తవులు అంటాను మారు మనసు పొందాము, బాప్టిజం పొందాం, నేను చర్చిలో పెద్ద, నేను పాస్టర్ని, రెవరెండ్ని, బిషప్ అని అంటున్నావే, సిగ్గుండాలి నీకు. ఆషాఢ మాసంలో హిందువుల పెళ్ళి జరుగుతుంది. మామూలుగా కాదు, అంగరంగ వైభవంగా చేస్తున్నాడు. 5,000 కోట్లు అంట దానికి ఖర్చు. ఆ పిల్లాడి పరిస్థితి కొంచెం బాగోదు కాబట్టి అలా చేస్తున్నాడని విన్నాను. ఎందుకంటానండి, ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో ఈ విషయం ఇక్కడ ఏంది, ఇప్పుడు ఆయన అన్ని కోట్లు పెట్టి మహేష్ బాబుని, రామ్ చరణ్ని వీళ్ళందరినీ పిలిచే బదులు అన్ని కోట్లతో పేదలకు సహాయం చేస్తే, ఏమండి నిజంగా అండి, ముఖేష్ అంబానీ తన ఆస్తులు మొత్తం కూడా పేదలకు పంచేసి భారతదేశంలో అందరికి కనుక ఇచ్చేస్తే ఒక్కొక్క ఫ్యామిలీ 3 నెలలు బ్రతికిద్దంట. అంత ఆస్తి ఉంది ఆయనకి. కోట్లు ఏం చేసుకుంటాడండి? ఆస్తి పోయినప్పుడు ఎవరు రాలేదు, మళ్ళీ తిరిగి ఆస్తి వచ్చిన అందరూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర చెల్లి గవ్వ లేనప్పుడు నీ వాళ్ళు అనుకుంటున్నావే, నువ్వు నా రక్త సంబంధికులు అనుకుంటున్నావే, నా సొంతలు అనుకుంటున్నావే, రారు నీ దగ్గర. ఎందుకని? ఎక్కడ అప్పు అడుగుతారు, ఎక్కడ అప్పు తీర్చమంటారో. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు ఎవ్వరు మన దగ్గరకు రారు. బెల్లం ఉన్న దగ్గరే చేమలు ఈగలు వస్తాయి. బెల్లం లేకపోతే నీ వాళ్ళు అనుకుంటున్నావో, నువ్వు నీ రక్త సంబంధికులని నువ్వు అనుకుంటున్నావే, నీ దగ్గర ఉన్నప్పుడే వస్తారు వాళ్ళ అక్కర్లు తీర్చుకోవడానికి. నీ దగ్గర ఏమి అన్నీ పోతే, అప్పులైపోతే ఎందుకు ఏం వెళ్తావులండి, వెళ్తే డబ్బులు అడుగుతారు, మన ఆడ తిరుగుతామండి. రెండవది, రోగంతో ఉన్నామనుకోండి, నా అన్న వాళ్ళు కూడా బయటికి రారు, ముందుకు రారు. మొన్న ఇది ఇస్తే రాణి వాళ్ళ ఊర్లో ఒక ఆమె చనిపోతే వెళ్ళొచ్చింది. వాళ్ళకి కూడా ఆ చుట్టాలు, అంటే చాలా విషయాలు జరుగుతాయి నా కళ్ళ ముందే విన్నాను కాబట్టి. 3-4 పిల్లలు, ఆడపిల్లలు. ఎంతమందిరా? 4 ఆడపిల్లలు, ఆడకలాగానే. అరే 4 పిల్లలు ఏడవట్లేదు సరిగదా, వాళ్ళు పోటాడుకుంటున్నారంట. అది నీకే ఇచ్చిందని, నాకేమీ లేదని. అరే ఊర్లో అందరు కూడా వీళ్ళే మనుషులు రా నాయన, నేను ముట్టుకోను, నాకు తెలీదు. ఎందుకు ఇట్లా? సొంత కడుపును పుట్టే 4 ఆడపిల్లలు, అది క్యాన్సర్ వచ్చిపోయింది, నేను ముట్టుకోను. నీకు జబ్బు ఉన్నప్పుడు, రోగం అన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు నీ వాళ్ళు అనుకుంటున్నావే, వాళ్ళు కూడా నీ వద్దకు వచ్చి సేవ చేయలేరు. అమ్మ, కూతురా, కొడుకు, కోడలు ఏం చూస్తారు కానీ నీకు మంచి కట్నం ఇచ్చానుగా, ఒక వారం దినాలు వచ్చి నన్ను మరి చూసిపోరాదు. వారమా? నా భర్త ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, వాళ్ళు బడికి వెళ్తున్నారుగా, వాళ్ళకి ఎవరు వండి పెడతారమ్మా? అమ్మ నేను రాలేనమ్మా అని
వాళ్ళమే చెప్పిద్ది, కానీ మనసులో అసహ్యం. తల్లి అంటే అసహ్యం. ఎందుకో? క్యాన్సర్తో బాధపడుతుంది, వ్యాధితో బాధపడుతుంది. నేను ఆడదిస్తా అవన్నీ కూడా నేను శుభ్రం చేయలేను. కన్న కూతురే అలా అనుకుంటున్నప్పుడు ఇంకా బయట ఎలా ఉంటారండి? నా మాట అంటే నువ్వు సొంత వాళ్ళు అనుకుంటున్నావే నీ పిల్లలని, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి బైబిల్లో. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే. అందుకనే కొంతమంది, చాలామంది ముసలోళ్ళు, బ్యాంకులో 50,000 అలా ఉంచుకుంటారు, లేదంటే అది బంగారపు చైను ఏదో ఒకటి తయారు చేయించుకొని ఉంచుకుంటారు లాకర్లో. నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నావు కదా, ఆ డబ్బులు తెచ్చుకొని వండుకు తినొచ్చు కదా, లేదంటే ఆ 50,000లో కొంత తెచ్చుకొని నువ్వు వండుకొని నువ్వు తినొచ్చు కదా. వెనక డబ్బు ఉంటేనే, బంగారం ఏదో ఒకటి ఉంటేనే ఖచ్చితంగా నా కూతురు కొడుకు దానికోసమైనా చూస్తారని ఈ ఫీలింగ్ అందరికీ ఉంటుందండి. ఎందుకని? నువ్వు నీ వాళ్ళు అనుకుంటున్నావుగా, సొంత వాళ్ళు అనుకుంటున్నావుగా నువ్వు, మరి ఇంకే మరి. ఎన్ని వాక్యాలు మనం వింటున్నామండి. అయినా కూతురంటే ప్రాణం, కొడుకంటే ప్రాణం. వాళ్ళ కోసం మనము ప్రార్థన అయినా మానేస్తాం, సంఘమైనా మానేస్తాం, చర్చ అయినా మానేస్తాం, దేవునికైనా దూరం అయిపోతామంటే కూతురు కదండి, కొడుకు కదండి. ఓ పక్కనేమో యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళటానికి నీ కాలుని ఏమైనా అభ్యంతరపరిచిందా? తీసేయి. నీ కుడి చెయ్యి అభ్యంతరపరిచిందా? తీసేయి. నీ కన్ను ఏమన్నా అభ్యంతరపరిచిందా? తీసేయి. అవ్వా, అదేంటి? పరలోకం వెళ్ళటానికి, దేవుని కోసం, దేవునికి సన్నిధికి రావటానికి నీ శరీరమే టోటల్గా నీకు అభ్యంతరం అయితే నరికేమన్నాడుగా ఆయన? అన్నాడా? నీ శరీరాన్ని నరికేయమంటే ఓ పక్కన నా కూతురు అంటావేంటి? చర్చికి రావాలని ఉంది, పరలోకి వెళ్ళాలని ఉంది, దేవుని కొరకు బ్రతకాలని ఉంది, కానీ ఇక్కడ నా కూతురు, నా కొడుకు, నా వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటావేంటి? అసలు నువ్వే నరికి పక్కన పడేయమంటే దేవుడు. నీ శరీరం నీకు అభ్యంతరంగా అయితే నరకమన్నాడే, శరీరాన్ని నరికేస్తుంటే ఇంక నీ కూతురాని కొడుకేంటి? దేవుని కొరకు ఏది అడ్డొచ్చినా పరలోకానికి తీసేయమన్నాడు. మనం తీసేయలేం. బంధాలలో చిక్కుకుపోయాం, రక్త సంబంధాల్లో చిక్కుకుపోయాం. నా వాళ్ళు, నా సొంతోళ్ళు, నా అని ఫీలింగ్ నీకుందే. వీళ్ళెవ్వరు నీ వాళ్ళు కాదు అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు సొంతోళ్ళు మనకి? యాకోబు తన పిల్లలు, కడుపున పుట్టిన పిల్లలతో నా సొంత వాళ్ళు అన్నాడు. మరి మీరెవరు? వీళ్ళెవరు? సొంతోళ్ళు కాదు వీళ్ళు. ఎవరు సొంతోళ్ళు తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పాడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒకసారి యేసుక్రీస్తు వారు చోట ఆయన దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారండి. 46 నుంచి మీరు కనుక చూస్తే మీకు ఉంటుంది. నేను చెప్తానండి. ఇక ఈయన లోపల కూర్చుని వాక్యం చెప్తూ ఉంటాడండి యేసుక్రీస్తు వారు. ఈ లోపుగా ఎవరో వచ్చి, ఏమండి యేసుక్రీస్తు వారు, బయట మీ అమ్మగారు అలాగే మీ తమ్ముళ్ళు వచ్చారండి. కన్న తల్లి 9-10 నెలలు మోసి కన్న ఆ తల్లి వచ్చింది అని చెప్పారు. తోబుట్టువులు, తన సహోదరులు, తన తర్వాత వాళ్ళ అమ్మ గర్భాన పుట్టిన వాళ్ళు, ఏమండి మీ అమ్మగారు వచ్చారు, అలాగే మీ తమ్ముళ్ళు వచ్చారు. దానికి యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? 8వ వచనం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. అస్సలు విషయాన్ని బయట పెట్టాడండి యేసుక్రీస్తు వారు. ఏమన్నాడు ఆయన? ఎవరు నా తల్లి అంటే, ఎవరు నా సహోదరులు, నా తమ్ముళ్ళు ఎవరు, నా చెల్లి ఎవరంటే, నా తండ్రి చిత్తము చేసేవాడే. తండ్రి చిత్తం చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? ఇదే మత్తయి 7:21 చూద్దామా?
మరి తండ్రి చిత్తం చేసిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు ప్రవేశిస్తాడు. అది విషయం. ఎవరు పరలోకం పోయేది? ఎవరు? తండ్రి చిత్తము చేసేవాళ్ళే పరలోకం వెళ్తారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు నా తండ్రి చిత్తం చేస్తున్నారే. ఎందుకనంటే ఏమండి, ఎక్కువ కాలం ఎవరితో మనం ఉంటామో వాళ్ళే నా వాళ్ళు అనుకుంటాంగా. 30 ఏళ్ళు అమ్మ నాన్నతో ఉన్నావా? 30 ఏళ్ళు అమ్మ నాన్నతో ఉన్నావు కదా, వీళ్ళే నా వాళ్ళు అంటున్నావే. ఆ తర్వాత పెళ్ళైనాక ఇంకొక 30 ఏళ్ళు భర్త భార్య పిల్లలతో ఉంటున్నావుగా, వీళ్ళు నా వాళ్ళు అంటున్నావుగా. అంటే 30 ఏళ్ళు అమ్మ నాన్నతో ఉంటే వీళ్ళు నా వాళ్ళు అంటున్నావు. మరొక 30 ఏళ్ళు నీ పిల్లల భర్తతో ఉంటే వీళ్ళు నా వాళ్ళు అంటున్నావు. సరే, ఓకే. 60 ఏళ్ళు ఉన్న వేళ్ళతోనే 70 ఏళ్ళు ఉన్న వేళ్ళతోనే నా వాళ్ళు అంటున్నావే. మరి నువ్వు చచ్చాక యుగాలు ఉండేటువంటి ప్లేస్ ఉంది కదా, మరి వాళ్ళు ఎవరు? 60 ఏళ్ళు ఉన్న వీళ్ళే నా వాళ్ళు అంటున్నావే. 60 ఏళ్ళు నువ్వు కలిసి ఉంటున్నావే, వీళ్ళు నా వాళ్ళు అంటున్నావే. నువ్వు చచ్చిపోయాక వాళ్ళతో 1000 ఏళ్ళు ఉంటావా? 1,00,00,000 100 కోట్ల కోటాను కోట్ల సంవత్సరాలు అక్కడ వాళ్ళతో ఉంటున్నావే. వాళ్ళయ్యా నీ వాళ్ళు. భూమి మీద ఉన్నటువంటి లాజర్కి సొంత వాళ్ళు అనబడే వాళ్ళు ఉన్నా తనకి ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, ఆప్యాయత దొరకలేదు. సొంత వాళ్ళు కాదు కాబట్టి దొరకలేదు. చచ్చాక అసలు సంతోళ్ళు బయటపడ్డారు. అబ్రహాం రానన్న, కమాన్. బ్రతికనంత కాలము ఆర్థిక ఇబ్బందులైనా, దరిద్రత అయినా, పేదరికమైన, కురుపులతో ఉన్నా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావయ్యా. కమాన్. అసలు అందరూ అమ్మాయిని ఎంతగా ఆదరించుంటారు కదండి. రొమ్ము నానుకోవటం అంటే అర్థం అదే. అందరూ ప్రేమించిన ఆ మంచి ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళే మన సొంతోళ్ళు. మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారే. వాళ్ళే. యేసు అదే చెప్పాడు, నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. ఆలోచించండి దేవుని పిల్లలారు, ఎవరి మీ సొంతోళ్ళు? రక్త సంబంధికుల మీద వ్యామోహంతో, అమ్మ నాన్న మీద పిచ్చితో, పిల్లల మీద పిచ్చితో కన్న తండ్రిని మర్చిపోతున్నాము. మనం వెళ్ళే లోకాన్ని మర్చిపోతున్నాం. ఏది మనవరు మీకు అర్థమవుతుందా? మీ సొంత వాళ్ళు ఎవరు మీకు అర్థమవుతున్నారా? ఎవరు మనలు కాదండి, మీరే. దేవుని చిత్తాన్ని చేసి మీరందరూ నా తల్లి, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు. మనమేనండి సొంతోళ్ళం. అంటే కడుపున పుట్టిన వాళ్ళు కాదు, మనల్ని కన్నవాళ్ళు కాదు మన సొంతోళ్ళు. అంటే నేను మీకు అందుకే మొదట్లో చెప్పా, ప్రకృతి సంబంధులకు ఆత్మ విషయాలు అర్థం కావని. భూ సంబంధమైన సంబంధాలతో, వ్యామోహాలతో బ్రతికే వాళ్ళకి, రక్త సంబంధాల మీద వ్యామోహంతో బ్రతికే వాళ్ళకి బైబిల్ నా మాటలోనే అర్థం కాదు, పట్టించుకోరు అసలు. అలాగే చెప్తాడులే పాస్టర్ గారు. మనవాళ్ళు లేకపోతే ఎట్లా? ఎందుకండి? అంటే వాళ్ళ సంగతి తెలుసు మనకి. కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో, రోగాలలో ఆదరించడం తెలుసు. మరి ఎందుకంటే చచ్చాక నలుగురు కావాలిగా మనకి. మనవాళ్ళు నా వాళ్ళు అన్నాక ఆ నలుగురి కోసమే. నేను చచ్చిపోయిన తర్వాత ఏమండి, లాజరు చచ్చిపోయిన తర్వాత ఏమై ఉంటుంది చెప్పండి? ఆ నలుగురు వచ్చారా? పోనీ ఆ ముగ్గురు ఏమైనా వచ్చారా? ఆ ఇద్దరు వచ్చారా? బహుశా ఒక్కరు వచ్చి ఉంటారు, మున్సిపాలిటీ వాడు. ఆ ఒక్కడో చేంజ్ చేస్తాడు. ఇదేందరా బాబు, కుండీల దగ్గర పడి చచ్చిపోయాడు, పక్క నుండి ఏమో కుక్కలు కురుపులు నాగుతున్నాయి, తాడు కట్టేసి దానికి కాలికి ఈడ్చుకుని పోయినాడు. ఆ నలుగురు వచ్చారా? ఆ ముగ్గురు వచ్చారా? ఆ ఇద్దరు వచ్చారా? ఆ ఒక్కడ నాకెళ్ళాడేమో శ్మశానానికి. అదే ధనవంతుడికి. అసలు ధనవంతుడు చచ్చిపోతే మామూలుగా ఉండిద్ది అసలు ఊరేగింపులు? అసలు ఒక లారీ ఎక్కించి అలా ఫ్లాట్గా శవాన్ని పండుగబెట్టి అసలు పూలు, మేళాలు, తాళాలు, జనం భయంకరంగా ఉంటుంది.
ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, పాతాళంలో యాతన. ఇతను ఈడ్చుకుపోబడ్డాడు. ఎవరు రాలాయనికి శ్మశానానికి, ఈడ్చుకుని పోయే ఉంటారు. కానీ చచ్చిపోగానే దేవదూతలు వచ్చారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజున మనం కూడా ఆ నలుగురి కోసమే, ఆ నలుగురు మనం చచ్చాక నాన్న వాళ్ళు నాలుగు ఉండాలిగా. అన్నో, తమ్ముడు, అక్కో, చెల్లో, బావో, పిన్ను, పెదనాన్నో ఉండాలిగా. మంచి చేసుకోవద్దు. చచ్చాక శ్మశానాన్ని తీసుకుని పోవడానికి వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు చచ్చాక పరలోకం పోవడానికి దూతలు కావాలంటే ఎవరు మన సొంత వాళ్ళు చెప్పండి. నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి నేను నా వాళ్ళ విషయంలో పక్కనే పెడతాను. నా వాళ్ళు ఎవరు? దేవుని చిత్తం చేసేవాడే నా వాళ్ళు. అందుకే నా వాళ్ళకి నేనంటే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి నేనంటే వాళ్ళకి బాధ ఉంటుంది. ఏమంటే నేను ఒకసారి మీకు ఒక విషయం చెప్పాను. వీళ్ళందరూ కూడా ఎందుకు నాకు దూరం అయిపోతారంటే, నా రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు. ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ఇది చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నుంచున్నాడండి. ఎవరైనా వాళ్ళ బంధువులు, తోబు అందరూ వస్తారు. అందరూ వచ్చి ఆ ఎమ్మెల్యే గారి ఇంటిని తిరుగుతాడు. అమ్మ నాకు ఓటేయండి అని. ఈయనతో వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు, అక్క, అన్న, చెల్లి ఉంటారు చూసారా. అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు, మా బావ, మీకు తెలుసుగా ఆయన గురించి ఎంత మంచోడో మీకు తెలుసుగా. సొంత వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడు. సొంత వాళ్ళకన్నా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడుగా. సమాజానికి మొన్న ఊర్లో కొడాలి పెట్టించలా, లైబ్రరీ కట్టించలా, స్కూల్ కట్టించలా. మేమేదని అడిగినా మాకు చేయడు. అంటే సొంత వాళ్ళు మాకన్నా కూడా మీరంటే ఎక్కువగా ఇష్టం కదండి. ఈ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే, ఈయనకు ఓటేయండి అమ్మా. వీళ్ళందరూ వస్తారండి, ఇంటిని తిరుగుతారు. మాకన్నా మిమ్మల్ని ఎక్కువగా తను ప్రేమిస్తాడుగా. ఆయనకి అసలు పక్షపాతం ఉండదు కదా, స్వార్థం ఉండదు కదా. ఆయనకి మీరు ఓటేయండి అని చెప్పేసి అంటారు. సరే, మొత్తానికి ఓటేసి గెలిపించారు. ఒకరోజు వీళ్ళ బాబాయ్, పిన్ను, లేదంటే బామ్మర్ దేవుడు ఒకళ్ళు వెళ్తారు. బాగారు, ఎమ్మెల్యే అయ్యావు కదా, ఏంది మనోడు మరి బీటెక్ పాస్ అయ్యాడు, లేదంటే ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదైనా ఒక జాబ్ ఇప్పించరాదు. ఆడు ఫెయిల్ అయ్యాడు అని ఆడికి ఉద్యోగం ఇప్పించాలా? పైగా తన మన భేదం లేకుండా ఉంటాడని నువ్వే చెప్పావు కదా అందరికీ. ఇప్పుడు నేను సొంత వాళ్ళని చూసుకుని మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాను అనుకో, బాగుంటుందా చెప్పండి మీరు బావగారు? ఏమనుకోవద్దులే అని సున్నితంగా తిరస్కరిస్తా. ఇక అంతే. చూసావా మీ అన్నయ్య ఏం చేశాడో, చూసావా మీ బావ ఏం చేశాడో. నేను గొడ్డులాగా తిరిగా, ఊరూరు ఇంటింటికి తిరిగా. మీ అన్నయ్య మంచిడు అని చెప్పా, తన మన భేదం ఉండదని చెప్పా, ఓట్లు వేయించా. నేను ఈరోజు నాకు చిన్న సహాయం కావాలంటే ఇవ్వట్లేదు. సొంతలో చూడలేను. అదేంటి నువ్వే చెప్పింది సొంతలను చూడరని? ఏ మనుషులండి వీళ్ళు. రక్త సంబంధికుల యొక్క మనస్తత్వాలు అనుభవించి 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 విసిగి వేశారని. సొంత నా కన్న తల్లి గురించి, తండ్రి గురించి, నా తోబుట్టల గురించి మొత్తం అంతా అనుభవించి అనుభవించి విసిగి వేశారేను. నాకు వాళ్ళంటే చిన్నప్పటి నుంచి ప్రాణం, ప్రేమే. అర్థమైపోయింది. అందరూ నటన చేస్తున్నారండి. మీకు తెలుసా? ఈ మాట నేను చెప్పట్లేదు. ఇంకా అందరంట నటన చేస్తున్నారంట. అమ్మ నటన చేస్తుంది, నాన్న నటన చేస్తున్నాడు, అత్త మామలు, అక్క చెల్లి నటన అంటండి అందరూ. అవునా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ యాక్షన్ అంతా బయటపడింది. ఇప్పుడు దాకా నీకు అర్థం కాలేదు కదా. ఇంటికి వెళ్ళండి, అమ్మ చూపించే ప్రేమ. ఓహో, ఎంత నాటకాలు ఆడుతున్నావు. నీ భర్త చూపించే ప్రేమ, నీ పిల్లలు చూపించే ప్రేమ, నీ ఏయ్ నాకు దేవుడు చెప్పాడు నీదంతా యాక్టింగ్ అని. ఏసే నిజమండి. నటన. ప్రతి వాడు స్వార్థపరుడే. ఎవరి స్వార్థం వాడిదే, ఎవరి స్వార్థం వాడిదే. వద్దండి, అందరూ స్వార్థపరులని బైబిల్ చెప్తుంటే మనం ఏం చేస్తాం? కాబట్టి ఎవరు మన సొంతోళ్ళు, ఎవరు సొంతోళ్ళు దేవుని పిల్లలారా.
వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే నా వాళ్ళు, దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళే నా వాళ్ళు. నీ ఇంట్లో ఉన్న మీ అమ్మ, మీ నాన్న, నీ కూతురు, నీ కొడుకు, నీ వాళ్ళు అనుకుంటున్నావే, వాళ్ళు నీ వాళ్ళు కాదు. వాళ్ళు ప్రకృతి సంబంధులైతే, నువ్వు భూ సంబంధం అయితే నా ప్రసంగం నీకు అర్థం కాదు. ఆత్మ సంబంధం అయితే నా మాటలు నీకు అర్థమవుతాయి. దేవుడు తన మాటలు దీవించగా